ప్రకాశం జిల్లా కందుకూరులో కాపుల్ని హింసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పట్టించుకోవట్లేదని చెప్పి వైసీపీ అయితే చేస్తున్న వ్యాఖ్యలపై మనతో పాటు యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, వైసీపీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది చేతకాని వ్యాఖ్యలండి. వాస్తవానికి ఒక పార్టీ పెట్టినాక ఆ పార్టీ ప్రజల కోసం ఎలా పనిచేయాలనేది ఒక సిద్ధాంతం లేని పార్టీలు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయండి. మరి మా పార్టీ చాలా క్లియర్ సిద్ధాంతాలతో వచ్చింది. కులాలు ప్రస్తావన లేనిది, మతాలు కలుపుకునే అందరినీ కలుపుకునే ఒక సిద్ధాంతాలతో ఈరోజు మేము పార్టీ పెట్టిన తర్వాత మాకు ఇలాంటివన్నీ ఆపాదించడం కరెక్ట్ కాదు. మాటికి వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. 19-24 మధ్యలో కూడా వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ మాట్లాడే మరి ఈరోజు పూర్తిగా కోల్పోయి ఇంటికి పరిమితం అయిపోయారు. ఆల్మోస్ట్ జీరో అనాలి. 151 నుంచి 11కి వచ్చారంటే ఆల్మోస్ట్ జీరో, నథింగ్. జస్ట్ లైక్ దట్ ఏదో గెలిచి 11 మంది వచ్చారని అనుకోవాలి, కానీ లేదు అంటే అసలు కనీసం ఇది కూడా లేదు. అంటే ఏకదం మొత్తం టోటల్గా మొత్తం ప్రజలు మొత్తం టోటల్ రిజెక్ట్ చేశారండి. అయినా కూడా వాళ్ళ పందం మార్చుకోవట్లేదు. డెఫినెట్గా ఎప్పుడు కూడా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కులాలు మతాలు ప్రస్తావన అనేది తీసుకురాము. అందరూ ప్రజల కోసమే పనిచేస్తాం. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళు కూడా ఆ లేడీ కూడా ఆవిడ కూడా మాట్లాడుతుంది. ఇవి మీరు కులాలకి మతాలకి ఆపాదించకండి, రాజకీయాలకు ఆపాదించకండి అని కూడా ఆవిడ చెప్తా ఉంది. అయినా కూడా వీళ్ళు వినట్లేదు. వంగవీటి నరేంద్ర అని ఒక వ్యక్తి వచ్చాడు. ఏంటి వంగవీటి అని పేరు పెట్టుకుంటే అయిపోతుందా? ఆయన కూడా మాట్లాడేయటమే కులాల గురించి. ఆయనకి తెలుసా వంగవీటి గారి గురించి? వంగవీటి రంగా గారి గురించి తెలుసా? ఏదో మాట్లాడతాడు ఈరోజు కులం అని. అన్ని కులాలని ఆదరించి అన్ని కులాలకి నిలబడిన వ్యక్తి వంగవీటి రంగా గారు. అది తెలియకుండా ఏది పడితే అది మాట్లాడతాడు వంగవీటి అని పేరు పెట్టుకుంటే. ఓ పక్క అంబటి రాంబాబుకి ఏం తెలుసండి? ఆయన ఒక మంత్రి చేసి కనీసం ఆ మంత్రి దీంట్లోని ఉన్న పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి? కనీసం టెంపరీ డేట్ కూడా ఇవ్వలేని పరిస్థితి, అప్రాక్సిమేట్ కూడా చెప్పలేని పరిస్థితి. అది ఎప్పుడవుతుందో అవుతుంది అనే వేగ్గా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఏది పడితే అది మాట్లాడతానంటే అలా. ఆయన అనవసరం. ఇలాంటి వాళ్ళందరూ ఊరికే మనకి అనవసరంగా వాళ్ళు రావటం అయింది. అయితే నేను ఒకటే చాలా క్లారిటీగా చెప్తున్నా, ఇంకా రాజకీయాలు అయిపోయినాయి. కులాలు మతాలు ప్రాంతాలను విడదీసే రాజకీయాలకి ఆల్రెడీ భూస్థాపితం చేశారు 2024 ఎన్నికలకే. అది మీరు ఇంకా తెలుసుకోకపోతే ఎలా? మీరు ఇంకా మొదలుపెట్టి మళ్ళీ A1లు A2లు ముందు మీ నాయకుడు ఉన్న A1ను అవి ముందు క్లియర్ చేసుకోండి. మీ నాయకులు ఉన్న A2లు A3లు A4లు ముందు క్లియర్ చేసుకోండి. అవి కానీ ఉన్న వాళ్ళ మీద ఎందుకు పెడతారు? అంటే మీ నాయకుడికి A1 ఉందని ప్రతి ఒక్కడికి A1 పెడతారా? మీ నాయకుడు A2 అనే ప్రతి ఒక్కడికి A2 పెడతారా? ఇది కరెక్ట్ కాదు. మీరు పెట్టిన దొంగ కేసులు ఇవన్నీ కూడా అయిపోయింది. ఆ టైం అయిపోయింది. 19-24 మధ్యలోనే టోటల్ క్లోజ్ అయింది. ఇది కేవలం అభివృద్ధి టైము. ఇది ఒక గోల్డెన్ పీరియడ్. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దూసుకుపోతుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి. వాటి మీద ఏదైనా మీరు మాట్లాడతానంటే, డెఫినెట్గా మీరు విమర్శిస్తానంటే మేము ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో దాంట్లో విమర్శించండి. అంతేగాని గూగుల్ డేటా సెంటర్ తెస్తే గూగుల్ డేటా సెంటర్ని మీకు దాని గురించి తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం ఇవన్నీ కరెక్ట్ కాదు. మీ ఆలోచన విధానం మీది, మా ఆలోచన విధానం మాది. మీ స్కూల్ వేరు, మా స్కూల్ వేరు. మీ స్కూలు మీకు ఆ కబ్జాలు A1లు A2లు అది మీ స్కూలు. మాది అభివృద్ధి, కంపెనీలు తీసుకురావాలి, ప్రతి ఒక్కరిని పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి, అలాగే GDP పెంచాలి. ఇది మా స్కూలు. దయచేసి ఇవి రెండు ప్రజలు గమనించారు కాబట్టి ఈరోజు మాకు 164 సీట్లు ఇచ్చారు. మళ్ళా మీరు మీ పందాలో మీరు వెళ్తే ఎప్పటికీ మీరు రారనేది గుర్తుపెట్టుకోండి. 11 ఇంకా తగ్గితే మరీ దారుణంగా ఉంటుంది. మరి అలా ఉంటే మీరు పార్టీని మూసుకొని పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా నేను సలహా ఇస్తున్నాను. దయచేసి మీ పార్టీ ఏ పందాలో ముందుకెళ్ళాలి, ప్రజలు ఏ పందా మరి వాళ్ళకి ఏ అవసరాలు ఏమి చూస్తున్నారో ముందు గమనించి అప్పుడు మాట్లాడడం మొదలు పెట్టండి. ఏదో నోరుంది కదా అని తీసేసిన తహసీల్దారులు అందరూ ఇప్పటికీ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. సార్, ఇప్పుడు అనేక కంపెనీలు అదే వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ బేస్ చేసుకొని ఇంకా చిన్న సరిగ్గా చాలా కంపెనీలు వస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గానండి. ఎందుకంటే ఆ రోజు మైక్రోసాఫ్ట్ తీసుకురావడమే కాదు, ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి కాదు మన దగ్గర. ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఈరోజు చూస్తున్నారు మీరు ఎక్కడ పడితే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. కాబట్టే కదా ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మొత్తం ప్రపంచం అంతా ఈరోజు సాఫ్ట్వేర్ అంటే ఇండియాలో నుంచి అది కూడా ఆంధ్రప్రదేశే ఈరోజు సాఫ్ట్వేర్. సిలికాన్ వ్యాలీ వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, US వెళ్ళండి, UK వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, అంతా కూడా సాఫ్ట్వేర్ అంటే ఇండియా. అలా తయారు చేసుకున్నాం మనం. మరి ఈరోజు ఇక్కడికే గూగుల్ కంపెనీ తీసుకొచ్చిన తర్వాత దానికి అనుసంధానంగా ఉండే కంపెనీలు అన్నీ వస్తాయి. అలాగే దానికి ప్రణాళికలు కూడా మేము సిద్ధం చేసుకున్నాం. అలాగే రాంబిల్లిలో కూడా మేము ఇంకా IT పార్కులు కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ వైజాగ్లో కూడా చేస్తున్నాం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్కే కీలకంగా మారిపోయింది.
అలాగా ఒక ఉమ్మడి విశాఖపట్నమే కాదు, ప్రతి జిల్లాకి కూడా ఒక క్లియర్ రోడ్ మ్యాప్తో మా కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంది. డెఫినెట్గా ఒక్కొక్క కంపెనీ దానికి పోటీగా ఉండే కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాల్సిన పరిస్థితి వచ్చే ఇది ఆ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు? ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇచ్చే పరిస్థితి ఉందండి. ఎందుకంటున్నానంటే మనకి భారతదేశానికి ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాన్ పవర్. ఆ మ్యాన్ పవర్ని ఫుల్ స్కిల్డ్గా 100% వాడుకోవాలంటే మన రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెసే మనకి అడ్వాంటేజ్. 140 కోట్లు భారతీయులు ఉన్నారు కాబట్టే ఈరోజు అతిపెద్ద మార్కెట్ ప్లస్ హ్యూమన్ రిసోర్స్ మన సంపదే మానవుల సంపదే మన సంపద. సో ఈ హ్యూమన్ రిసోర్స్నే మనం పూర్తిగా యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి మనకు ఉంది. అందుకనే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, లేబర్ తగ్గిపోయి, పూర్ పీపుల్ తగ్గిపోయి, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ పీపుల్ కింద భారతదేశం పయనిస్తుంది. డెఫినెట్గా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఒక అవకాశంగా మార్చుకొని ఆ వ్యక్తిని బ్రహ్మాండంగా తయారు చేసుకుంటాం. డెఫినెట్గా ప్రతి పిల్లోడిని కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకుని తద్వారా మేము ప్రపంచంలో ఉన్న అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటాం. నెక్స్ట్ రిలీవ్ అయ్యే స్టూడెంట్స్కి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళే ప్రసక్తి ఉండదంటారు ఇక మీద? అది తగ్గుతుంది స్లోగా. మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు రాంబిల్లి అనే ఒక మారుమూల ఊరిలో ఈరోజు డైరెక్ట్గా గూగుల్ వచ్చిందంటే దాని పక్కన ఇంకొక 5-6 కంపెనీలు ఆల్రెడీ లైన్ కట్ ఉన్నాయి. మేము ఇప్పుడు అనౌన్స్ చేయలేం కానీ అవి లైన్ కట్ ఉన్నాయి. సో మా దగ్గర యలమంచిల్లో ఉన్న ఐటీ వాళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్, బెంగళూరు అక్కడ అంతా పనిచేస్తూ ఉన్నారు. రేపు ఇక్కడికే వస్తారు డైరెక్ట్గా. అది నేను అంటుంది. మరి అంత మారుమూల ప్రాంతం అనకాపల్లి జిల్లా అంతా కూడా ఈరోజు రాంబిల్లి అటు చుట్టుపక్కల పనిచేసుకుని ఇంటి దగ్గర నుంచే డైరెక్ట్గా తల్లిదండ్రుల దగ్గర నుంచే డైరెక్ట్గా మేటి కంపెనీల్లో, వరల్డ్స్ బెస్ట్ కంపెనీలో పనిచేసే అవకాశం మేము ఇప్పిస్తున్నాం కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయినా కూటమి ప్రభుత్వం వచ్చి అనేక కంపెనీలు అయితే వస్తున్నాయి. దాన్ని నిజంగా వాళ్ళని హేళన చేసి మాట్లాడడం నిజంగా వైసీపీ వాళ్ళకి తగదు. నిజంగా శవ రాజకీయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మట్టుకి మరో 4-5 రోజుల్లో మన చదువుకునే పిల్లలు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన పిల్లలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడే అనేక ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నాం. నిజంగా దీన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.